ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 64ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను మరింత వివరిస్తున్నారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వ్యక్తి మనస్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకం చెబుతుంది. భగవంతుడు చెప్పినదేమిటంటే, ఎవరైతే తన ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుంటారో వారే నిజమైన ప్రశాంతతను పొందుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ప్రపంచాన్ని, మన బాధ్యతలను వదిలి వెళ్లిపోవటం కాదు. మనం ఈ సమాజంలోనే మన పనులన్నీ చేసుకుంటూ వస్తువుల మధ్య జీవించాలి, కాని వాటికి బానిస కాకూడదు. ఉదాహరణకు, మనకు ఇష్టమైనది చూసి అతిగా సంతోషపడకూడదు. అలాగే మనకు నచ్చనిది ఎదురైతే ద్వేషంతో కృంగిపోకూడదు. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండటమే ఇంద్రియ నిగ్రహం. అలా జయించినవాడే స్థితప్రజ్ఞుడు. అతని జీవన విధానం ఎలా ఉంటుందంటే, తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది. నీటిలో ఉన్న ఆకుకు నీరు అంటదు. అలాగే స్థితప్రజ్ఞుడు ప్రపంచంలో ఉన్నా ప్రాపంచిక విషయాలకు అంటకుండా ఉంటాడు. ఈ రాగద్వేషరహిత స్థితినే భగవంతుడు ప్రసాదం అన్నారు. ఇక్కడ ప్రసాదం అంటే కేవలం నైవేద్యం కాదు, అది మనస్సు యొక్క నిర్మలమైన, ప్రశాంతమైన స్థితి. ఎలాంటి కల్లోలం లేని నిశ్చలమైన ఆనందం. ఈ ప్రసాదాన్ని పొందినవారికి దుఃఖాలు అనేవి ఉండవు. వారి బుద్ధి స్థిరంగా నిలుస్తుంది. కాబట్టి నిజమైన శాంతి బయటి వస్తువులలోనో పరిస్థితులలోనో లేదు, అది మనలోనే ఉంది. మన ఇంద్రియాలను, మనస్సును జయించినప్పుడే ఆ అంతరంగిక శాంతి మనకు సొంతమవుతుంది. అదే శ్రీకృష్ణుడు మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.